ప్రార్థన. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, యోహాను సువార్తను ధ్యానించడం కొరకే వచ్చి ఉన్నాం. మీ బంగారు పాదం చెంత ఉన్నాం. అల్పులము, అయోగ్యులము. ఈ సువార్తలోని మీ ఉనికిని మరీ ముఖ్యముగా పరలోక రాజ్య మర్మములను తెలియచేయుట కొరకై మీరు మాకు అనుగ్రహించిన గొప్ప గ్రంథంను ధ్యానించడం కొరకు సిద్ధపడుతుండగా పరమ తండ్రి మీ శక్తి నింపి యేసయ్య మీ సంచారం మా మధ్య గావించి పరిశుద్ధాత్మదేవ మాకు వివరించి మా హృదయ పలకాలపై లిఖించి మరలా బోధించడం కావలసిన దివ్యమైన జ్ఞాపక శక్తిని ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గడిచిన వారములలో యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు ధ్యానించాం. 4 వరకు వచ్చి ఆగాము. 5వ వచనాన్ని మనము ధ్యానించడం కొరకు ఈ వారమునకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. తర్వాత ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఈ రోజులలో ఒక బర్నింగ్ ఇష్యూ ఏమిటంటే ట్రినిటీ. యోహాను సువార్తలో త్రిత్వము అనే మాటను వివరించడానికే పరిశుద్ధాత్మ తండ్రి 98లో అందరికంటే చివర రాసింది ఎవరో కాదు, ఈ భక్తుడైన యోహానే. దాదాపు 50 years తర్వాత రాయడం జరుగుతుంది. ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత 41లో మత్తయి రాస్తే ఫస్ట్ గాస్పెల్ని, 98లో ఈయన రాస్తున్నాడు చివరిగా. ఆనాటి నుండి నేటి వరకు కూడా త్రిత్వము అనే ఒక సబ్జెక్ట్ని ఈనాడు మనము అమితంగా ఆలోచించి, ఈ మాట అంటానికి నేనేమాత్రం వెనకాడడం లేదు, అమితంగా ఆలోచించడం అంటారు. అవసరతకు మించి బైబిల్ అంతా పండితులు అయిపోయినట్టు, ఒక ట్రినిటీ అర్థం కానట్టు. ప్రకటన మొత్తం అర్థమైనట్టు, ఒక ర్యాప్చర్ అర్థం కానట్టు. ఈనాడు ఒక బర్నింగ్. ఇది క్రీస్తు శకం 180లోనే స్టార్ట్ అయింది. ఇది నోట్ చేసుకోండి. క్రీస్తు శకము 180లోనే త్రిత్వం అనే సబ్జెక్ట్ని ఆలోచించడం మొదలుపెట్టారు. 180లో దైవజనులు పరిశుద్ధ బైబిల్ గ్రంథమును బాగా చదివి ఈ బైబిల్లో దేవుడు ఒక్కడే అని ఉన్నప్పటికీ ఇక్కడ త్రిత్వము కనపడుతున్నది అని మొదలుపెట్టింది క్రీస్తు శకము 180లోనే. ఆ తర్వాత ర్యాపిడ్గా డెవలప్ అవుతూ నేటి వరకు కూడా ఎంతో మంది దైవజనులు ఎంతో విపులంగా చెప్పినప్పటికీ మనలో
దాని విషయమే చాలా అపోహలు, ఆలోచనలు రేకెత్తించబడి అసలు ట్రినిటీ తెలియకపోతే ఇక మనం బ్రతకడం వేస్ట్ అనే దశకు వచ్చారు. ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. జాగ్రత్తగా వినండి. ఇక ముందు ఇటువంటివి రాకుండా చూసుకోండి. త్రిత్వం అనే మాట అంటే 3.5 సంవత్సరాలు 42 పుస్తకాలు చెప్పి చివరికి చెప్తున్న విషయాల్ని జాగ్రత్తగా నోట్ చేయండి. ఇక నేను ఈ మాటలు ఎక్కడ వినకూడదు, నా చెవిలో పడకూడదు. మై సిన్సియర్ రిక్వెస్ట్. నన్ను 27 సంవత్సరాలు అడిగి 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 ఉన్న ప్రశ్నలే నేను వేస్తున్నాను. మీలో చాలా మందికి ఇది ఉంటుంది, వీక్షకులు కూడా వీక్షిస్తూ ఉంటారు. ఇట్స్ అ బర్నింగ్ ఇష్యూ. ఇట్స్ అ బర్నింగ్ ఇష్యూ. ఇక్కడ నేను 3 నుంచి వస్తున్నాను. దేవుడు ఒక్కడే, ఆయన సుప్రీం గాడ్. ఎందుకు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అన్న మాటలు ఎందుకు వాడాల్సి వచ్చిందో మీకు అర్థం అవ్వాలంటే ఈ సబ్జెక్ట్ కూడా అర్థం అవ్వాలి. ఏమోనండి, ఎవరో పెద్ద దైవజనులు చెప్పారు కనుక అది కరెక్టేమో, ఎవరో ఇంకొక దైవజనుడు చెప్పారు కనుక ఇది కరెక్టేమో, ఇంకెవరో చిన్న దైవజనుడు చెప్పారు కనుక అది కరెక్ట్ కాదేమో, అవి తీసేయండి. బైబిల్ చూడండి, ఎవరు చెప్తే ఉంది, ఎవరు చెప్తే ఏంటి, ఎప్పుడు చెప్తే ఏంటి. యూ రిఫర్ ది బైబిల్ అండ్ రీడ్ ది బైబిల్ వెల్. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాల్లో ఏమని ఉంటుందనగా, ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా అన్నాడు. అనగా ఒక్కడే ఒక్క దేవుడు, ఈయన ఒక్కడే దేవుడు. ఇక దేవుడు లేరు, ఇక దేవుడు లేడు. జాగ్రత్తగా వినాలండి, జాగ్రత్తగా వినాలి, అందరు వినాలి, అందరు చూడండి, బోర్డు వైపు చూడండి. ఒక్కడే ఒక్క దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనంలో కూడా, నేను ఒక్కడనే దేవుడను, నాకు ముందుగా ఎవరు దేవుడు లేడు, నాకు వెనక దేవుడు లేడు, ఏ దేవుడిని నేను ఏర్పరచలేదు. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 6వ వచనంలో కూడా, నేనే దేవుడను. కనుక ఒక్కడే దేవుడు. దీన్ని ఎక్కువగా సపోర్ట్ చేసినవారంటే జెహోవా విట్నెస్ పీపుల్. యెహోవా సాక్షులు అనే ఒక డినామినేషన్ ఉంది, వారు ఎక్కువగా దాన్ని సపోర్ట్ చేశారు. ఇప్పటికీ ఒక్కడే దేవుడు, ఇంకే దేవుళ్ళు లేవు. దేవుడు ఒక్కడే, దెర్ ఇస్ నో అదర్. బై నేమ్ గాడ్. బాగా లోతులోనికి త్రిత్వం అనే సబ్జెక్ట్ను ఇప్పుడు ఎత్తుకోను, కానీ మీకు అర్థమయ్యేంత వరకే వెళ్తాను. ఆ తర్వాత
ఈ సిద్ధాంతం వచ్చింది. ఇదేమిటనగా, దేవుడు ఒక్కడే, కానీ ఆ దేవుడు తన కార్యములు జరిగించడం కొరకు 3 విభిన్నమైనటువంటి ఎంటిటీస్గా, శక్తిగా ఈ భూమి పైన కార్యములు జరిగిస్తున్నాడు. ఆయనే సుప్రీం గాడ్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్. దేవుడు ఒక్కడే. అవసరాన్ని బట్టి, కాలములను బట్టి, అర్థమవుతుంది అనుకుంటున్నాను, అవసరాన్ని బట్టి, కాలములను బట్టి ఆయన త్రిత్వమై ఉన్నటువంటి ఒక ఎంటిటీగా, ఇటర్నల్ గాడ్గా ఈ భూమి పైన కార్యములు జరిగిస్తున్నాడు. అవసరాన్ని బట్టి ఈ ఒకే ఒక్క తండ్రి సుప్రీం గాడ్ గాను, సన్ ఆఫ్ గాడ్ గాను, పరిశుద్ధాత్మ తండ్రి గాను. ఇది బహు ప్రాచుర్యంలో ఉంది. అవసరాన్ని బట్టి వస్తున్నాడు, వెళుతున్నాడు. అవసరాన్ని బట్టి వస్తున్నాడు, వెళుతున్నాడు. ఇక మూడవ లేక ఈ సిద్ధాంతము, నంబర్ 2 అని వేసిన సిద్ధాంతము, ఈ ఒక్క దేవుడే, ఆయనే కుమారుడుగా వస్తున్నాడు. హోల్ గాడ్ కుమారుడుగా ఒక రోలు, తండ్రిగా ఒక రోలు, పరిశుద్ధాత్మగా ఒక రోలు పోషిస్తున్నాడు. ఆయన ఒక్కడే కుమారుడుగా వచ్చి వెళుతున్నాడు, తండ్రిగా వెళుతున్నాడు, పరిశుద్ధాత్ముడుగా వెళుతున్నాడు. దీన్నే మోడలిజం అన్నారు. ఏమన్నారండి? చెప్పరు? మోడలిజం. మోడ్స్, 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఆయన ఒక్కడే నిర్వర్తిస్తున్నాడు. దాన్నే వన్నెస్ అనే సిద్ధాంతం కూడా అంటారు. ఇక ఇంతకు మించి నేను ముందుకు వెళ్ళను. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు అవసరం కాదు. ఎందుకంటే ఇప్పుడు త్రిత్వం అని అసలు ఇక తప్ప బైబిల్ చదవడం మానేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అదే చెప్తున్నారు. ఏమండి, పత్తి చేలోకి పోయి పత్తి కోసుకొని వచ్చేవాళ్ళు, పల్లి చేలోకి పోయి పల్లీలు పీక్కొని వచ్చేవాళ్ళు, సుతారు పని చేసి సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళు, ఆలయానికి వచ్చి ఆదివారం నాడు సువార్త వినే వాళ్ళకి ఇవి అర్థమవుతాయండి? ఓపెన్గా మాట్లాడుతున్నాం, అర్థమవుతాయా? ఎందుకంటే మరి గుంజుకోవడం. మనకు కావలసింది ఎంతవరకు? ఈ కార్యములను 3 జరిగిస్తున్నారు అని క్రీస్తు శకం 180లో కొందరు ఓపెన్గా అనౌన్స్ చేశారు. దాన్ని డెవలప్ చేస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఈ 3 కలిసి కార్యాలు చేస్తున్నారు. ఎవరు ముందు, ఎవరు వెనుక, ఎవరు థర్డ్, ఎవరు సెకండ్, ఎవరు ఫస్ట్ అనేది మనకెందుకండి? చెప్పండి, మీరే చెప్పండి. వై డు ఫైట్? హూ ఈజ్ ఫస్ట్, హూ ఈజ్ సెకండ్, హూ ఈజ్ థర్డ్? ఇక కొందరైతే అసలు పరిశుద్ధాత్ముడు నిప్పు, నీరు, గాలి, మేఘము అనుకుంటూ కూర్చున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఆయన 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 ఎందుకంటే ఎక్కువ నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ప్రింట్ సబ్జెక్ట్ కాదు కనుక. ఆయన అని పరిశుద్ధాత్మని గురించి యేసయ్యే చెప్పాడు. ఇప్పుడు యోహాను సువార్త అంతా కూడా పరిశుద్ధాత్మని మనకు పరిచయం చేస్తుంది ఎవరు అనుకుంటున్నారు?
చెప్పండి, మాట్లాడండి. యేసయ్య. ఇంతకీ యేసయ్య దేవుడు కాదని కూర్చున్నాం మనం. ఇది వదిలిపెట్టండి. ఈయనే దేవుడు కాదని కూర్చున్నాం ఎప్పటికీ. ఎవరో పాపం కొందరు పెద్దలు ఉన్నారు, మనకంటే ముందు సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు చెప్పేశారు అప్డేషన్ రోజుల్లో. ఆయన దేవుడు కాదన్నారు. దేవుడు కాదంటారు, చిన్న దేవుడు అంటారు, నాకు తెలియదు. స్మాల్ గాడ్ అట, సుప్రీం గాడ్ అట, ఆయన పేరిటే డాక్టర్స్ ఉంటాయి, ఆయన దేవుడు కాదంటారు. మరి ఎందుకు ఇక ఆయనే దేవుడు కాదన్నప్పుడు ఇక ఆయన గురించి ఆలోచించేది ఏంటి? మనం జాగ్రత్తగా ఆలోచించండి, కొంచెం లోతుగా ఆలోచించండి. మనం కూర్చుంటున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతాం అంటే కుదరదండి. అవసరం వచ్చింది కనుక మాట్లాడుతున్నాను. హీఈస్ గాడ్ ఆఫ్ ఆల్ మైటీ అని చెప్పడానికే యోహాను ప్రయత్నం చేస్తున్నాడు. 21 చాప్టర్స్ ని కేవలం యేసయ్య దేవుని ప్రతిరూపం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే త్రిత్వంలో ఒకడై ఉన్నాడు. ఆయన దేవుడు, దట్స్ ఆల్. 1, 2, 3, 1, 2, 3 లేకపోతే అంతా ఏ లెక్కలని వేసుకోండి. యేసయ్య ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. మీరు 21 అధ్యాయాలు చదువుతూ వెళ్ళండి. ఈనాడు మనకు ఇది అర్థం కాలేదు కనుక బైబిల్ అర్థం, ఇది అర్థం కాకపోతే బైబిల్ అర్థం కాకపోవడం కాదు, ఇది అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్నాం మనం. ఇప్పటికీ ఆశ్చర్యం, యేసయ్య దేవుడు కాదనే వాళ్ళు లేరా? మీకు తెలుసు. ఎవరో ఒక బన్నీని వేసుకొని బ్రెన్హామైట్స్ పేరు కూడా చెప్పేస్తున్నారు. ఆయన క్రీస్తు అంటూ నమ్ముతాం. ఏ మనుషులమండి మనం. ఒక బన్నీని వేసుకొని బ్రెన్హామైట్స్ అని చెప్పేసి మేము ఆయన క్రీస్తు అంటే నమ్మేస్తాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి నమ్మం. ఎవరు చెప్పినా నమ్ముతాం, ఏది చెప్పినా నమ్ముతాం. ఆయన అలా ఎందుకు అన్నాడు? ఆయనకు అర్థమైంది అన్నాడు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? జోహో పెట్టిన చోటుతో పోట్లాడుకుంటూ కూర్చుంటారా? వాళ్ళకి అర్థమైంది, వాడు చెప్పుకున్నారు. ఒకటి మాత్రం కరెక్ట్, మనకు ఒక దేవుడు ఉన్నాడు, అతని పేరు యెహోవా. ఓకే, ఆ యెహోవా నామము కలిగినటువంటి ఇంకొక తండ్రి కూడా వచ్చాడు, అతని పేరు కుమారుడైన యెహోవా. నిర్గమకాండం 23 అధ్యాయం 20 వచనం. నా నామము ఆయనకున్నది. ఆయన మీ ముందు మీకు సమస్తమును ఏర్పరిచి నడిపిస్తాడు. ఇది కూడా అర్థం కాదా? ఆయనకు నా నామం ఉన్నది. ఒక తండ్రి నా నామము ఇంకొక వ్యక్తికి, ఎంటిటీకి ఉన్నదని చెప్తున్నాడు అంటే అర్థం అవ్వాలి మనకి. హూ ఇస్ హీ? అంత క్లారిటీగా ఉంది. ఇక ఆదికాండము 18వ అధ్యాయం 19వ అధ్యాయం మనకు అర్థం కాదు. ఎంత బట్టలు చింపేసుకుని అర్థం కాదు, అవి ఆలోచించము. ఇంకేదో త్రిత్వం కావాలి, ఇంకే త్రిత్వం కావాలి. 1, 2, 3 ఉన్నారు అని 3 ఆర్గ్యుమెంట్స్ లో 2 ఆర్గ్యుమెంట్స్ చెప్తూనే ఉన్నారు. సరే, అందులో కొంచెం మనలో మనకే పడక ఈయన ఆయన కల్ట్ అంటాడు, ఆయన ఈయన కల్ట్ అంటాడు. ఎవరు కల్టో కాదు అసలు మనకు అర్థం కాక మనం కల్ట్లో అవుతున్నాం. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఈయన అంటున్నాడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఈయన అంటున్నాడు. ఇది మోడలిజం అంటారు, ఇది వన్నెస్ అంటారు, లేదా ఇంకేదో ఈయన సెంటర్, ఇంకేదో టైటిల్ పేర్లు పెట్టి ఈయన కల్టని ఆయన కల్టని ఈయన్ని. వాళ్ళు చెప్పేది ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిసి కార్యాలు జరిగిస్తున్నారు, వీళ్ళు కళ్ళారు చూసినట్టు ఆయన కల్ట్ అంటారు. సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్స్. దానికి మూలాల్లో పోయి హీబ్రూ టెక్స్ట్ మీకు తెలుసా? ప్రోటోకోట ఆశ అంటారు. ఆ ప్రోటోకోట ఆశ ఏంటో నాకు తెలియదు. ఎందుకండి ఇవన్నీ? చెప్పండి, ఎందుకండి?
మరి ఒక్క మాట చక్కగా తెలుగులో ఈయనే కుమారుడుగా వచ్చాడు, ఈయనే తండ్రిగా ఉన్నాడు, ఈయనే పరిశుద్ధాత్ముడిగా వచ్చి మనల్ని కాపాడుతున్నాడు. ఒక్క ముక్క లోనికి పోనీయం మనం. యహోదట ఎచీదట ప్రోటోకోటకోసస్. ఏంటండి ఆయన ప్రోటోకోటకోసస్? హీబ్రూ టెక్స్ట్ అట, గ్రీక్ టెక్స్ట్. మరి ఆయన ఎందుకు అట్లా అన్నాడు, ఈయన ఎందుకు ఇట్లా? ఎందుకండి ఇవన్నీ? ఇంతవరకు అర్థం చేసుకున్నాం కదా. ఇందాకనే చెప్పాను, కష్టపడిపోయి పని చేసుకుని వచ్చిన వాళ్ళకి యేసయ్య రక్షకుడు, యేసయ్యే. ఇందులో నుంచి ఒక వ్యక్తి దిగి వచ్చి మన కొరకే ప్రాణాన్ని చిందించి రక్తాన్ని చిందించి ఆయన పరలోకంలోనికి వెళ్ళిపోయి మిమ్మల్ని అందరినీ తీసుకొని పెడతాను, పరలోకంలో పెడతాను మొక్క మాత్రం దగ్గరికి రానియకుండగా ముందు ఇదెవరు చెప్పు, ఇదెవరు చెప్పు, ఇదెవరు చెప్పు. అప్పుడు వీళ్ళు స్కాలర్స్ అవుతారు, ప్రొఫెసర్స్ అవుతారు బిషప్స్ కాలేజీలో బోధించడానికి. మళ్ళీ మళ్ళీ మీకు దండం పెట్టి చెప్తున్నానండి, పోవలసిన దానిలో పోనివ్వండి, లాక్కండి. బాప్తిసం అంటే లాగుడే. దేవుడు యెహోవా కుమారుడు ఆత్మ అనాలనా, ఆత్మ ముందని యేసయ్యని, తండ్రి అనాలనా, యేసయ్య అని ఆత్మ. ఎందుకండి 3 సార్లు ముంచి 3 సార్లు అనాలనా, ఒక్కసారి ముంచి ఒకసారి అనాలనా, ముందుకు అనాలనా, వెనక్కి అనాలనా, పడేసి తొక్కాలనా? ఇది అసలు బాప్తిసం తీసుకున్నాడు అందులో ఉండడు. తండ్రి క్లియర్ గా ట్రినిటీని మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఎందుకు వాడాల్సి వచ్చింది? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ. ఎందుకు అనాల్సి వచ్చింది? ఇఫ్ హీఈస్ నాట్ ట్రినిటీ గాడ్, ముగ్గురుని ఎందుకు ఈక్వలైజ్ చేసి మాట్లాడాడు? అప్పటికొకటి మహింపరచండి. ఎందుకన్నాడు? 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో, ఇక నా స్టూడెంట్స్ లో ట్రినిటీ అనే వర్డ్ వినటానికి నాకు ఇష్టం లేదండి. ఇక తర్వాత కూర్చొని 5 రోజులు డిస్కస్ చేద్దాం, 10 రోజులు డిస్కస్ చేద్దాం, మంచి పండితులు ఉంటే. ఒకటి అర్థం చేసుకోండి, చదవండి ఒకసారి 2వ కొరింథీ 13:14. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికి తోడయుండును గాక. ఎందుకు పరిశుద్ధుడైనటువంటి పౌలు ఆ కంక్లూజన్ ఇవ్వాల్సి వచ్చింది? ట్రినిటీకి ఒక బ్లెస్సింగ్ అని మనం ఇప్పటికీ కూడా ఈ బ్లెస్సింగ్స్ చెప్పుకుంటున్నాం, బెనెడిక్షన్ అంటాం, ఏవేవో అంటాం. ఎందుకు? తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క సహవాసం. ఎందుకనగా వీరు మనలను, కొన్ని వందల రిఫరెన్స్లు చెప్పగలను నేను. ఎందుకు చెప్పండి? రాసుకొని మనం పోట్లాడుకోవడానిక? మళ్ళీ దాంట్లో నుంచే ఇది నాకు ఒకటి అస్సలు అర్థం కాదు. ఏమిటంటే, నేను మొట్టమొదటిలో ఆలోచించిన సబ్జెక్ట్ ని ఎంత విగరస్గా, ఎంత డీవియేషన్ అయ్యి ఆలోచించలేదు. చక్కగా ఆలోచిద్దామండి. He himself clearly expressing we are co-equal, we are interdependent, ఒకరి మీద ఒకరము ఆధారపడి ఉన్నాము. యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో ఉంటుంది. నా తండ్రివన్నీయు నావి, నావన్నీయు పరిశుద్ధాత్ముడు నాలోనివి తీసుకొని మీకు బోధించును. నేను ఏవేవి చెప్తానో అవే చెప్తాడు. ఎందుకులేండి, అంత క్లారిటీగా వాళ్ళు ఒకటి ఎర్రలా ఒకళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నానండి, త్రిత్వం అనగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ముగ్గురు ఒకే మూర్తిమంతమైనటువంటి ఎంటిటీలో ఉండి వారి వారి కాలములలో వారు జరిగించిన కార్యములను మనం అనుభవిస్తున్నాము. ఇంతవరకు అర్థమై చాలు కదండి. హల్లెలూయా. ఇంతవరకు చాలు కదా. ఇక బట్టలు చింపుకొని అందులో నుంచి ఇందులోకి, ఇందులో నుంచి అందులోకి తీసుకొని డిస్కషన్స్ పెట్టుకోకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్ యాజ్ ఎ టీచర్, ఐఎమ్ టెలింగ్ యూ, యాజ్ ఎ టీచర్ ఐఎమ్ హ్యావింగ్ దట్ ఎలిజిబిలిటీ టు సే, యాజ్ ఎ టీచర్ ఐఎమ్ టెలింగ్ యూ. నేను ఒక్క నిమిషం చెప్పింది కాదు, ఇదే ట్రినిటీ మీద ఎన్నో సబ్జెక్ట్ చెప్పాను. మీరు వెనక్కితో చూడొచ్చు. ఎవరు చెప్తే ఏముందండి,
ఇప్పుడు యేసు అని ప్రార్థన చేస్తే రక్షణ వస్తుందా, జీసస్ అని చేస్తే వస్తుందా, ఈషుమస్ అని చేస్తే వస్తుందా, క్రీస్తు అని చేస్తే ఏం చెప్పాలండి? అక్కడికి వెళ్ళాం మనం. మన మధ్య ఒక గుంపు కనపడ్డారు. అసలు యేసు అన్న పదమే లేదు. హీబ్రూ టెక్స్ట్కి వెళ్ళారా, నువ్వు హీబ్రూ నేర్చుకున్నావు అని అడిగానండి, ఓపెన్ చెప్తున్నాను. హీబ్రూ బైబిల్ పట్టుకొని తిరుగు, మా తెలుగు బైబిల్ యేసు అని ఉందన్న. ఎక్కడికి వెళ్తున్నారండి అంటే ఇలాంటి గుంపులు వచ్చేసాయి. వాట్ సాటాన్ ఈస్ డూయింగ్ యు నో, మనలోనే అర్థం కాకుండా గలిబిలి చేసి యేసయ్య అర్థం కాకుండా చెయ్యాలని వచ్చినటువంటి బోధలివి. హల్లెలూయా. ట్రినిటీ జరుగుతున్నది అంటానికి 66 బుక్స్ కూడా ఘోషిస్తున్నాయి. మొదటి నుండి, ఫ్రమ్ ది బిగినింగ్. నేను నిర్గమకాండములో చెప్పాను, యేసయ్య ఎక్కడ లేడు. ఇర్మీయా గ్రంథం 23:5 యేసయ్య ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 18:16 యేసయ్య ఉన్నాడు. యెషయా గ్రంథము 9:6 యేసయ్య ఉన్నాడు. హోషేయ గ్రంథము 14:5 యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఎక్కడ లేడు చెప్పండి? డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా. హోషేయ గ్రంథము 1:4-7 యేసయ్య ఉన్నాడు. యెషయా గ్రంథం 48:12-15-16 యేసయ్య ఉన్నాడు. యెషయా గ్రంథము 40:23-24-25 పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మరలా చెప్తున్నాను, ట్రినిటీ అనే ఒక మర్మమైనటువంటి ఒక 66 పుస్తకాలను పరిశోధించి 180 నుంచే చదివి ఎక్కడ కాంట్రడిక్ట్ కాలేదు, డెవలప్ అవుతూ వచ్చింది. 180 మొదలుపెట్టినటువంటి ట్రినిటీ ఎవరు కూడా మనలాగా బట్టలు చెప్పుకోలేదు. డెవలప్ అవుతూ వచ్చి 66 పుస్తకాల్లో ఏ విధంగా ఉన్నదో చెప్పగలిగినవి నేర్చుకోవడం వదిలేసి అనవసరమైనటువంటి చికాకుల్లో పడి మనము అంత అవసరత లేదు సబ్జెక్ట్ మీద. ఎంతవరకు త్రిత్వం ఉన్నదా లేదా? ట్రినిటీ అనగా అర్థం ఏంటండి? ట్రినిటీ. ముగ్గురు అద్వితీయ శక్తి సంపన్నులు కలిసి జరిగించిన త్రిత్వ కార్యాన్ని ట్రినిటీ అన్నారు. ఇంతవరకు తెలుసుకొని ముందుకు సాగండి. అందరూ నమ్ముతారు ఈ రెండింటిని. కొట్టాను, ఇది తప్ప. ఎందుకనగా ఒకే ఒక మాటలో చెప్తాను. ఎందుకనగా ఎక్కడ జెహోవా విట్నెస్ పీపుల్ హ్యావ్ ఫెయిల్డ్, యు నో, ఆ తండ్రి ఎవరూ సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవరునూ ఆయనను చూడలేరు, ఎవరును చూడనేరరు. రెండు ఉన్నాయి అక్కడ. నో హ్యూమన్ నేచర్ ఆర్ హ్యూమన్ బీయింగ్ విల్ సీ, అండ్ ఆల్సో అదర్ దాన్ హ్యూమన్ నేచర్ ఆల్సో, అంటే దేవదూతలు కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎవరైనా కానీ ఆయన్ని చూడలేరు. ఎందుకనగా ఆయన అంత డాజ్లింగ్ లైట్ లో ఉన్నాడు అని 1 తిమోతి 6:16 ఉంది. అంతే కదండి? ఉందా లేదా? ఉంది. మరి ఆయనే 15వ వచనంలో ఏమనుంది? సో 1 తిమోతి 6:15 ఏమనుంది?
శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. చూడండి, ఈ మాటకు అర్థం ఏంటి? యుక్త కాలములందు ఆ ప్రత్యక్షత కనపరుచు. ఎట్లా కనపరుస్తాడు? ఆయన బయటికి రానంటున్నాడు, కానీ కనపరుస్తానంటున్నాడు. ఎలాగూ ఇవి ఆలోచించరు. పోతే డ్రాబ్యాక్ ఏంటంటే, మా పాస్టర్ గారు చెప్పారు కనుక అది కరెక్ట్ అని వాళ్ళు మన మధ్యలో లేరు కనుక సంతోషమైంది. అది బయట చెప్పేవాళ్ళు కరెక్ట్ ఉంది, కానీ ఆయన చెప్పేది కరెక్ట్ అది అనుకున్నారు కనుక అలా ఉంది. ఎలా కనపరుస్తాడట? రైట్. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై. ఆగండి 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 ఆగండి. అందరికీ దేవుడు ఒక్కడే. ఒక్కడే. అడ్రస్ కూడా రాశాను కదండి, 1 తిమోతి 6:16. అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఎట్లుంటాడండి? చెప్పండి మరి, మీరే చెప్పండి. ఏ విధంగా వస్తాడు, ఏ విధంగా ఉంటాడు? మీరు చెప్పండి మరి. అందరికీ పైగా ఉన్న ఆ తండ్రి అందరిలోనూ వ్యాపించి అందరిలో ఎలా ఉంటాడు, ఏ విధంగా మరి ఆయన వస్తాడు, ఏ విధంగా ఉంటాడు అనేది ఏదో చేయబోతున్నాడు అన్న సంగతిని మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? చెప్పండి. ఎలా? హౌ? తను తాను ఏ విధంగా ప్రణాళిక సిద్ధపరుచుకుంటున్నాడు? ఇంకొక చక్కటి మాట ఉంది, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. నా తండ్రి కూడా వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఎట్లా అండి? మేమనగా ఎవరెవరట? తండ్రి, యేసయ్య. మనమేమో గట్ల పంచాయతీలాగా గోడలు కట్టుకున్నాం. అన్నదమ్ముల పంచాయతీ ఉంటే వచ్చినారు, గట్ల పంచాయతీ అంటారు దాన్ని. వేరన్నా, దేవుడు వేరన్నా, పరిశుధాత్ముడు వేరన్నా అని గట్లు కట్టుకున్నాం. ఇక్కడ ఏసేమంటున్నాడు? మేము వచ్చి. ఒకటే మాట మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్ అంత ఈజీగా అర్థమయ్యేది కాదు కనుక జాగ్రత్తగా వినండి. నేను మళ్ళీ చెప్తున్నాను, వీక్షకులకు చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, ఇది గట్ల పంచాయతీ కాదండి. మళ్ళీ చెప్తున్నాను, తండ్రి ఒక్కడే, హీ సుప్రీం గాడ్. నేను తండ్రి ఏకమై ఉన్నామని మీరు ఎరుగరా? యేసన్నమాట. ఏకమై ఉన్నాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనము. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. చూడండి, ఎలా ఏకమై ఉంటారండి? చెప్పరు. ట్రినిటీ అని కూర్చున్నాం కదా, ఎలా ఏకమై ఉంటారు? యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం చదవండి. నావన్నీయు నీవి, నీవియు నావి. ఎలా అంటాడండి? వీడిద్దరు వేరే మనం గట్లు కట్టాంగా. నావన్నీ నీవి, నీవన్నీయు నావి. యోహాను సువార్త 14వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో, ఫిలిప్పు నాకు దేవుని చూపమని ఏలడుగుతున్నావు, నన్ను చూసినట్లయితే తండ్రిని చూసినట్లు ఎలా అవుతాడండి? యేసయ్యను చూస్తే తండ్రిని ఎలా చూసినట్టు అవుతుంది? ద ఎసెన్స్ ఆఫ్ ది ఇంటర్నల్ కో ఎగ్జిస్టెన్స్ అర్థం చేసుకోలేక గీతలు కొట్టుకొని, గట్లు కట్టి, పంచాయతీలు పెట్టుకొని, అసలు బాధ
త్రిత్వంలో వారు లేదు, మనకుంది. హల్లెలూయా. ఎక్కువైపోయింది ఇప్పుడు. యేసయ్య నామములో, మనం గొడవలు తండ్రి నామములో, పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిస్మము తీసుకొని పరలోక రాజ్యానికి రమ్మంటే ఈ ఒక్కటి తీసుకుంటే చాలదా అన్న? ఇది తీసుకోవాలన్నా అన్న? ఇది ఎందుకు వస్తున్నాయి అన్ని? అటు చెప్తున్నాడుగా. మరి ఎందుకన్నా పేతురు అట్లా అన్నాడు? అపోస్తుల కార్యములు 10:38లో పోయి పేతురుని అడుగు. అరే పేతురు యేసయ్య చెప్తుంటే కూర్చొని నేర్చుకున్నాడు కదండి. పేతురు నువ్వు నా పేరిట అన్ని అబద్ధాలు ఆడతావని చెప్పేసి మత్తయి సువార్త 26:75లో అన్నాడు కదండి. ముమ్మారు అబద్ధం ఆడతావు ఆయన చెప్పింది ఇప్పుడు నీకు కావాలి, ఎందుకంటే నీకు అది బాగా ఎమకబుల్గా ఉంది కనుక. అది బాగుంది కదా. డాక్టర్ అదే ఇచ్చాట, రోగి అదే కోరుకున్నాడు అన్నట్టుంది. యేసయ్య చెప్పింది వద్దు. యేసయ్య చెప్పి పాపం ఆయన చనిపోయి మన కొరకై తిరిగి లేచి పునరుద్ధానుడయ్యి వచ్చి పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారములు కలిగి ఉన్నది కనుక నేను మీకు ఏవేవి బోధించుతున్నో వాటిని కైకొనుచు మీరు సర్వ సృష్టికి వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చుచు అన్న మాట. దీనికంటే అది బాగుంది. ఎవరు? పేతురు. అదే పేతురుని ఈ నోటితో ఎన్నోసార్లు తిట్టారు. ఏం మనుషులమండి. ఎటు వంగితే అటు వాలుగా వెళ్ళిపోయే మనము బైబిల్ని చదువుతున్నామా? బైబిల్ స్టూడెంట్స్ గా అర్హులమా అని అడుగుతున్నాను. త్రిత్వము రాజసముతో మన ముందు ఉన్నది. హి ఈస్ గాడ్ ఆఫ్ ఆల్మైటీ, హి ఈస్ సన్ ఆఫ్ గాడ్. అందుకే నేను మీకు బాగా ఫస్ట్ పార్ట్ చూడండి. ఆది యందు అనగా ఆది అంత దూరము, ఈజ్ ఆర్ వాజ్ ఆర్ బి అని కూడా చెప్పబోయాను. ఇప్పుడు అది అంత అనవసరం, వదిలేశారు. 7 పార్ట్లు చెప్దాం అనుకున్నాను. ఎందుకండి? ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి ఒకే చోట ఉంటేనే బిగినింగ్ అంటారు. ఒకరు ముందుగా వచ్చి కనపడితే ఆయనకి అది బిగినింగ్ అవుతుంది. యేసయ్యకి బిగినింగ్ లేదు. ముగ్గురు ఒక యూనిటీలోనే ఉన్నారు. ఎవరు ముందుకు వచ్చి నేను ఇప్పుడే వచ్చానని చెప్పట్లా. ముగ్గురు ఒకే యూనిట్ లో ఉన్నారు. ముగ్గురు బిగినింగ్ లోనే ఉన్నారు. ముగ్గురు ఎండ్ వరకే ఉంటారు. 3 మనస్తత్వాలు ఆయా టైములు బట్టి పనిచేస్తూనే ఉంటారు. ఇది ట్రినిటీ అంటే. ఇది ట్రినిటీ అంటే. దట్స్ ఆల్. దట్స్ ఆల్. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదివి దాంట్లో మళ్ళీ ఒక పాయింట్ లాగడం. అదృశ్య దేవుని స్వరూపమై ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన. అంటే అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడంటే ఆయన ఎప్పుడు ముందుకు వచ్చాడు కదండి. ఇది మనం లాగే పాయింట్లు. ఒకవేళ అదే అనుకుందాం, అప్పుడు సర్వ సృష్టికి ఈయనట్లా ఆది సంభూతుడు అవుతాడు. ఈయన కూడా అందులోనే ఉన్నాడు కదా. అరే రే 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 అరే రే 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 యేసయ్య కూడా సృష్టి అయినప్పుడు ఈయన సర్వ సృష్టికి ఎట్లా ఆది సంభూతుడు అవుతాడు? ఈయన సృష్టికి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయితే ఈయనే అందరిని సృజించిన వాడు అవుతాడు. ఏం పాయింట్స్ లాగుతారండి. అటువంటి జటిలమైన సబ్జెక్ట్ పట్టుకొని లాక్కొని చదవడం మానేసి కూర్చున్నారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం అదో ప్రాబ్లం ఉంది. రాప్చర్ 22 అధ్యాయాలు ఎడిపోయినా పర్వాలేదు. వి వాంట్ రాప్చర్. సరే, దేవునికే మహిమా ప్రభావం ఘనతలు చెందును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 5వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అబ్బా, ఏం మాట అండి. ఇప్పుడు ఆ వెలుగు అనగా ఎవరు వెలుగు?
యేసయ్యే వెలుగు అన్నాడు. అసలు చాలా చాలా చెప్పాలండి. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క భారం తీసుకోవాలి. యేసయ్యే వెలుగు. యేసయ్య ఎవరండి? చెప్పాలందరూ. యేసయ్య మనం అనుకునే ఈ వెలుగు కాదు. సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు, నక్షత్రముల వెలుగు, ఆదికాండం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో వెలుగు కాను పలికిన వెంటనే ఆయన వెలుగు, అవి కావు. అసలు అది కాదు వెలుగు అంటే. వెలుగు మీన్స్ హీ హిమ్సెల్ఫ్ లైట్. ఈ లైట్ కి ఒక గొప్ప శక్తి ఏమిటంటే, ఆ లైట్ ఎక్కడైతే పడుతుందో వెంటనే ఆ లైట్ కూడా వెలిగించబడుతుంది. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారు కూడా వెలుగైపోతారు. అది వెలుగంటే. చాలా చెప్పాలి. సరే, మీకు ఎంతవరకు అర్థమవుతుందో తండ్రి అంతవరకు చెప్పిస్తాడు. ఇక చీకటి ఉంది. ఇందులో ఇంకొక రూట్లోకి వెళ్ళారండి. చీకటి అనేది దేవుడి సృష్టి కాదట. ఇది ఒక బోధ వచ్చింది. వినారనుకుంటా, వినే ఉంటారు. చీకటి అనేది దేవుని సృష్టి కాదు, దేవుడిని ఇబ్బంది పెడుతుందట చీకటి. అబ్బా, ఏమి మర్మం అండి! ఏం మర్మం అండి నిజంగా. దేవుణ్ణి ఇబ్బంది పెట్టే చీకటి దేవునికి ఎదురుగా కనపడుతుందట. చూసినప్పుడల్లా దేవునికి మంటెక్కుతుందట. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనంలో ఏమనున్నది? నేను వెలుగును సృజించి వాడను, అంధకారమును కలుగజేయి వాడను. హల్లెలూయా. వెలుగును నేనే, చీకటిని నేనే. ఎందుకనగా చీకటి ద్వారా మానవాళికి లేక జీవులకు ఏదో విషయాన్ని తెలియజేయాలని చీకటిని చేశాడు. ఆయన సృష్టిలో ఏది చేసినా ఒక ప్రణాళిక, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. సుఖ దుఃఖములు, సుఖము దుఃఖము. సుఖము ఉన్న వారికి దుఃఖము లేకపోతే సుఖము విలువ తెలియదు. దుఃఖములో జీవించే వాడికి సుఖము రాకపోతే ఆ దుఃఖము విలువ తెలియదు ముందు. వెలుగు అనేది చీకటి యొక్క విషయాన్ని బయట పెట్టడానికి వెలుగునిచ్చాడు. వెలుగు యొక్క విలువను తెలవడానికి చీకటినిచ్చాడు తండ్రి. ఎందుకంటే ఎక్కువగా నేను ఇప్పుడు చెప్పడం వల్ల సమయం చాలా సరిపోతుంది. ఈ చీకటి అనేది, చీకటి కార్యములు జరిగించుట, చీకటిలో జీవించుట, చీకటిలో ఉండుట అనే దానికి రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. చదవండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. చూసారా? చీకటి అంటే చీకటిలో ఉండేటి ఈ కథలు ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసము, పోకిరి చేష్టలు, కలహములు, క్రూరత్వం, కఠినత్వం, అసూయలు, అజ్ఞానము, మూఢత్వం, దుఃఖం. ఇంకేం కావాలంటే అవి రాసుకొని చీకటని రాసుకోండి. వేదన, చివరికి నరకం కూడా చీకటే. చీకటి అంటే పాపములో జీవించుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. చదువుతారా? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చాలండి. పూర్వమందు మనం ఏమై ఉన్నామట? చీకటి అయి ఉన్నాం. ఇప్పుడు ప్రభువునందు ఏమై ఉన్నామట? వెలుగై ఉన్నాం. అంటే అంతకుముందు నల్లగా ఉండి ఎవరికి కనపడకుండా ఉన్నామనా? ఇప్పుడు చాలా తెల్లగా ఉండి అందరికి కనపడుతున్నామనా?
అంటే ఒకప్పుడు అటువంటి చెత్త జీవితంలో ఉన్నాము, ఇప్పుడు ప్రభువునందు వెలుగు సంబంధుల వలె ఉన్నాము అని వాడాడు ఇక్కడ. అదే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా మీరు ఒకప్పుడు చీకటి అయి ఉన్నారు, అయితే మీరు చీకటిలో నుండి ఆ, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము చాలండి, వెలుగై ఉన్నాం. ఇప్పుడు ఒకప్పుడు చీకటి అయి ఉన్నాం, ఇప్పుడు వెలుగై ఉన్నాం. ఒకప్పుడు పాపపు పనులు చేసేటి అన్ని చీకటితో సమానము. వెలుగులోకి వచ్చాక మనలో చాలా మంది మారు మనసు పొందామంటారు, బాప్తీసం తీసుకున్నారంటారు, బయట పోయి బండబూతులు మాట్లాడుతుంటారు. ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఆ వెలుగు ఆ చీకటి? మారు మనసు పొందండి. నేను 100 బూతులు రావు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే బయట బండబూతులు మాట్లాడుతున్నాడు దగ్గర మారు మనసే లేదు. రెక్టిఫై యువర్ సెల్ఫ్. బ్యాటరీ డౌన్ అయితే కొత్త బ్యాటరీ వేసుకుంటాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, చాలా మందికి చీకటి త్రోవలు చాలా ఇష్టమట. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. అంతేనండి, ఇక అంతే. అందుకే యేసయ్య ఇక్కడ ఏమన్నాడంటే, లోకములో చీకటి ఉన్నది, అయితే ఆ చీకటిని లోకము పట్టించుకోవడం మానేసింది. ఎందుకు చెప్పండి? ఎందుకు మానేసింది? మనకి చీకటి అంటే చాలా ఇష్టం, చీకటి జీవితం ఇష్టం. 42 పుస్తకాలు చెప్పి మారు మనసు పొందండి, బాప్తీసం తీసుకోండి అంటే ఆలోచిస్తున్నారంటే అర్థం ఏమిటి? యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనము, వెలుగు లోకములోనికి వచ్చెను గాని, చూడండి, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అది ఇప్పటికీ యాజ్ అండ్ టుడే. ఎందుకని చీకటిని ప్రేమిస్తున్నారు చెప్పండి? 20వ వచనం చదవండి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. అది హల్లెలూయా. ఇంకేం చెప్పాలండి? హీ వోంట్ కమ్. వీటి మీద ఫోకస్ చేయండి. అటువంటి సబ్జెక్ట్స్ జటిలమైన మీద కొంచెం మనసు పక్కకు పెట్టాను. ఇవి చెప్పండి. ప్రతి చర్చిలో ఇప్పుడు కావాల్సింది వెలుగులో నడవండి, చీకటిని వదిలివేయండి. యోహాను సువార్త అర్థమైతే ఈ పుస్తకం అయ్యే లోపల నాకు తెలిసి పాస్టర్ గారికి, ప్రెసిడెంట్ గారికి 5 అన్న పేర్లు ఇవ్వాలి. అర్థమైతే. అర్థం అవ్వకపోతే నేను చేసేది ఏం లేదు. అర్థమైతే. కనుక ఈ చీకటి ఇప్పుడు ఏం చేస్తుంది? 5వ వచనంలో ఈ చీకటి, 5వ వచనం చదవండి. ఆ వెలుగులు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చెప్పండి. చీకటిలో వెలుగు ప్రకాశించుతున్నది. అర్థమైందండి అందరికి? ఆ వెలుగు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు. చీకటి గ్రహించకున్నది. చీకటి ఎప్పుడు యేసే దగ్గరికి రాదు. అలానే మన మధ్యలో మారు మనసు పొంది నిజంగా బాప్తీసం తీసుకున్న ఆ వెలుగు సంబంధాల యుద్ధం కూడా చీకటి రాదు, రాదు, రాదు. హల్లెలూయా చెప్పండి. రాదు, రాదు, రాదు. ఉదయం లేచి ఇదే మాట అనొచ్చు. రాదు, రాలేదు. నమ్మండి. ఇప్పుడు అందరికి అర్థమైంది కదా చీకటి ఎవరు?
చీకటి ఎవరనగా పాపములోనికి నెట్టే స్థితి, లోకములో ఉన్న స్థితి. వీటికి కొందరు మినిస్ట్రీ కూడా స్టార్ట్ చేసి జాగ్రత్తగా నడిపిస్తున్నటువంటి సాతాను రాజ్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఉన్నటువంటి ఆ చీకటిని చక్కగా సామ్రాజ్యంగా ఏర్పరచుకొని మంచి మంచి ర్యాంకుడు దూతలను పెట్టుకొని అతను కూడా ఒక మంచి మిషనరీ స్టార్ట్ చేసి నడిపిస్తున్నాడు కదండి. మరి వారు దూతలు వచ్చి మనల్ని చీకట్లోకి గోకి రమ్మని పిలుస్తున్నారు. వీరు చీకటి సంబంధులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను 1 నుంచి చదవండి, ఇంకా బాగుంటుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం అంటే చీకటిలో ఉండగా మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికించాడు తండ్రి మనలను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అబ్బా, ఇది అర్థం కాకపోతే ఇక చీకటి శక్తులు ఎవరికి అర్థం కాదని ఇక్కడ ఒక చక్కటి మాట పాడాడు చూసారా, స్వభావ సిద్ధముగా అనే మాట. అనగా స్వభావ సిద్ధము అనగా మనలో స్వభావ సిద్ధమైన పాప నియమం ఉన్నది. హల్లెలూయా. ఇక దీని గురించి మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. స్వభావ సిద్ధముగా ఓపిక ఉండి చక్కగా చదువుతూ కూర్చుంటే అన్ని అర్థమైతే ఎక్కడికి పోనక్కర్లా. ఒకప్పుడు చీకటి, ఇప్పుడు ఏమయ్యామని చెప్పండి, వెలుగై ఉన్నాం. ఇప్పుడు ఏమై ఉన్నాం, వెలుగై ఉన్నాం. ఇప్పుడు యోబు గ్రంథము 38వ అధ్యాయము 19-20 వచనం చదువుతారా? వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? ఆగుదాం. ఇది దేవుడు అడిగిన ప్రశ్న. అందరు చెప్పండి, దేవుడు అడిగిన ప్రశ్న. ఇది దేవుడు అడిగిన ప్రశ్న. ఎవరిని? యోబుని అడిగాడు. ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు. హలో, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మీరే సమాధానం చెప్పాలి. మళ్ళీ చదవండి పాస్టర్ గారు. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చెప్పండి. ఇంతసేపు అనుకున్నాం కదండి, వెలుగు నివసించు చోటుకు పోవు మార్గం ఎవరు? యేసయ్యే. వెరీ సింపుల్ అండి. ఇది చిన్నపిల్లోడు పాపం చెప్పమని చెప్పాది. సింపుల్. నెక్స్ట్ ఏంటండి? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? ఆగుదాం. ఇప్పుడే చెప్పండి, ఎవరు? దుష్టుడు, సాతానుడు. చీకట్లపై కూర్చున్నాడు కదండి, పెద్ద సింహాసనం వేశాడు. తన పక్కన కూడా మరి ఆలోచన సభ ఉన్నదనుకుంటా. దాని పక్కన చాలా మంది మంచి ర్యాంకుడు దూతలు ఉన్నారు. పక్కన నువ్వు అక్కడ బాగుంటారు, ఇక్కడ బొమ్మంటారు. ఆయన చాలా మంది ఉన్నారు, ఆయన కూడా ఉన్నారు. చిన్న పిల్ల దెయ్యాలు ఉన్నాయి. ఆయన పంపిస్తున్నాడు. మరి ఇప్పుడు చీకటి ఉనికి పట్టు తెలుసా? మనకి తెలీదా? తెలుసు. చెప్పరేమండి? అది వెలుగునకు పోవు మార్గం ఎవరట? మరి చీకటి అను దానికి ఉనికి పట్టెవరు? దుష్టుడు, సాతానుడు, గడసర్పము, ఏవన్నా అనండి. అతనే కూర్చోన్నాడు, చక్కగా ఏర్పాటు చేసుకొని ఇప్పుడు కూర్చొని ఉన్నాడు. తర్వాత అండి, దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? చెప్పండి. తీసుకపోలే. ఒకే ఒక ఆన్సర్, 1 వర్డ్ ఆన్సర్. ఎస్ అనండి. నో అంటారా? ఇప్పుడు చీకటి దగ్గరికే కదండి దండోర వేస్తుంది. మనము కరపత్రాలు పట్టుకొని, బైబిల్ పట్టుకొని, ఇదిగో యేసయ్య రక్షకుడు, మీరు చీకట్లో ఎంతకాలం ఉంటారు, మీరు రండి, మారు మనసు పొందండి, దెయ్యాల జోలికి వెళ్ళకండి, అవి అని ఆన్సర్. అది దానికి ఆన్సర్ ఏమన్నా ఎస్ అనాలంతే. వెళ్ళలేమా? వెళతాం. దెయ్యం పట్టిన దగ్గర పరిగెత్తడా? నెక్స్ట్ చదవండి పాస్టర్ గారు.
దాని గృహమునకు ప్రోవు త్రోవలను నీ వెరుగుదువా? చెప్పండి. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా. ప్రతి ప్రశ్నకు సమాధానం రావాలి. దాని సరిహద్దునకు నీవు వెలుగుని తీసుకొని పోగలవా? సమాధానం ఏమిటి? ఎస్, నేను పోతాను. లేకపోతే నువ్వు వెలిగించ టార్చ్ లైట్ పట్టుకొని ఎవడన్నా ఇంట్లో కూర్చుంటాడండి. బయటికి వెళ్దామని కదా. ఇదివరకు రోజుల్లో 5 సెల్స్ టార్చ్ లైట్, 6 సెల్స్ టార్చ్ లైట్ ఉండేటి. హంటింగ్ పోయేటప్పుడు పట్టుకొని పోయేవాళ్ళు. ఇప్పుడంటే చాలా పెద్దవి వచ్చాయి అనుకోండి. అందుకే యేసయ్య కూడా అన్నాడు కదా, ఎక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-15 వచనాలు, ఎవడైనా దీపం వెలిగించి మంచం కింద పెట్టుకుంటాడా అని. మనం వెలిగించబడ్డాము కనుక ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం చెప్పండి? చీకటి దగ్గరికి నిరభ్యంతరంగా వెళ్ళగలము. ఇప్పుడు మనం వెలుగై ఉన్నాము. ఇందాకనే చదివాం కదా ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో. అప్పుడు చీకటిగా ఉన్నాం, ఇప్పుడు వెలుగు. పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇప్పుడు ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. దాని గృహమునకు పోవు త్రోవలు నీ వెరుగుదువా? చెప్పండి. ఎస్ అంటారా, నువ్వు అంటారా? ఎస్ సార్. అందరూ అంటలా. ఎస్ గాని పోవద్దు. అవి ఎక్కడెక్కడ ఉంటాయో మనందరికీ తెలుసు. ప్రతి లేఖనం చెప్తూనే ఉన్నాడు. ఇందాకనే అడ్రస్ ఇచ్చాను. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 6, 11, 12. మరి వెళ్ళి నువ్వు ఎక్కడండి? మన రోమిల్ రాసిన పత్రిక 16, 20లో ఏమంటున్నాడు? కాళ్ళ కిందేసి చితక తొక్కమంటున్నాడు. ఇంకా పోవడం ఏంటి? చితక తొక్కుతానండి. వెళ్ళడం కాదు, చితక తొక్కుతాను. సో మెనీ పవర్స్ గాడ్ హ్యాస్ గివెన్ టు us. హల్లెలూయా. కానీ మన దగ్గర ఉన్న గొప్ప నేచర్ ఏంటంటే ఆ వెలుగులోనికి మనం రాం. చీకటి చాలా ఇష్టం మనకి. ఇప్పుడు చూడండి 10వ వచనము, 1:10 యోహాను. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇది అందరికి అర్థమైంది కదండి. ఇప్పుడు ఆయన అనగా యేసయ్య ఏ సమస్త సృష్టిని ఏర్పరిచాడో, ఆయనే దేవుని ప్రతిరూపమై ఉన్నాడో, ఆయనే స్ప్లిట్ అయి వచ్చాడో, ఇంకేమంటారో ఇక నేను దాని గురించి చెప్పను. ఆయన లోకములో ఉన్నాడట, కానీ లోకం మాత్రం ఆయన తెలుసుకోలేదట. ఇప్పటికీ డిబేట్ పెట్టుకుంటాం మనం. టైం ఇవ్వాలనే కానీ ఎవరైనా ఇప్పటికైనా కూర్చోవడం రెడీ. లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆ తర్వాత ఏమనుంటుందంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. సొంతోళ్ళు కూడా నమ్మలేదండి. యేసయ్యను సొంత వాళ్ళు, స్వకీయులు అనగా తన జనాంగమే నమ్మలేదు. ఫస్ట్ అన్య జనాంగం సంగతి వదిలిపెట్టండి. యూదులు, ఇజ్రాయేలీలే నమ్మలేదు. యాజకులు నమ్మలేదు, యూదులు నమ్మలేదు, ప్రధాన యాజకులు నమ్మలేదు, బైబిల్ పట్టుకొని తిరిగిన ధర్మశాస్త్రోపదేశకులు నమ్మలేదు, డాక్టర్ ఆఫ్ డివినిటీ రీసెర్చ్ స్కాలర్స్ కూడా నమ్మలేదు. శాస్త్రులు అంటారు వారిని, నమ్మలేదు. క్వశ్చన్ వేయడమే మనకు అలవాటు అయిపోయింది మొదటి నుంచి. ఓన్ బ్రదర్స్ చివరికి నమ్మలేదు. ఎవరండి? సొంత తమ్ముళ్ళు. పేర్లు చెప్పగలరా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా. ఈ నలుగురు కూడా కళ్ళారా చూసి, ఏమంటే ఇప్పుడు నేను నిజంగా బైబిల్ చదువుతున్నానా, ప్రార్థన చేస్తున్నానా, ఏం చేస్తున్నాను, ఈ సంజీవే నమ్మట్లేదు అనుకోండి, ఇక బయటోడు ఏం నమ్ముతాడు? చెప్పండి, మీరే చెప్పండి. సంజీవే నమ్మట్లేదు అనుకోండి, వాళ్ళే నమ్మలేదు. ఓన్ బ్రదర్స్ నమ్మలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు.
ఎంత విచారకరమో చూడండి. ఓన్ బ్రదర్స్ నమ్మలేదు, ఓన్ ప్యాటర్న్ నమ్మలేదు, ఎవరూ నమ్మలేదు. అర్థమవుతుందండి అందరికీ? ఆ స్థితిలో వారు, ఈ స్థితిలో మనము కూడా అట్నే ఉన్నామండి. నమ్మటం లేదు, నమ్మటం లేదు, నమ్మటం లేదు. నమ్మినట్లయితే మారు మనసు పొందేవాళ్ళు, నమ్మినట్లయితే యేసయ్య శిష్యులుగా ఈ పార్టీగా సబ్మిట్ చేసుకొని తిరిగేవాళ్ళు. 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఇదండి. మళ్ళీ ఒకసారి చదువుతారా పాస్టర్? తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ. ఆగుదాం. ఇప్పుడు ఆ వెలుగై సర్వ సృష్టి ఏర్పరిచిన తండ్రి మన మధ్యలోనికి వచ్చినప్పుడు ఎందరము అంగీకరించాము? గుండె మీద చేసుకుని చెప్పండి, నేను అంగీకరించాను అన్నవాడు ఏరి చెప్పండి. తన్ను ఎందరు అంగీకరించిరో. ఇంకా క్వశ్చన్ వేసుకొని కూర్చున్నాం కదా మనం ట్రింటీలో కూర్చొని. నంబర్ 1 ఎవరు, నంబర్ 2 ఎవరు, నంబర్ 3 ఎవరు, నంబర్ 4 ఎవరు, నంబర్ 5 ఎవరులో ఉన్నాగా. ఇంకా అంగీకరించే దగ్గర ఎక్కడుంది? యేసయ్యను తన్ను ఎందరు, ఆయన దేవుడే దిగి వచ్చి నన్ను నమ్మండి 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 అంటే నమ్మకుండా ఉన్న వారితో మాట్లాడుతున్న లేఖనం అది. 12వ వచనం కదండి అది. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని లగుటకు అధికారం ఉంటే, మనం ఆయన నామాన్ని నమ్మకుండా ఆయన ఎవరోనండి అని కూర్చొని డిబేట్లు పెట్టుకున్నాం కదండి. ఈ వచన సారమును బట్టి అంగీకరించని వారు ఆయన పిల్లలు కారు. అర్థమైందండి అందరికీ? అంగీకరిస్తే ఆయన పిల్లలము. ఆయన పిల్లలు అవుటకు మనకి అధికారం ఇచ్చాడు. అక్కడికి ఆగిపోలా. ఏమంటున్నాడు? వారు ఆగండి, ఇక చాలండి, ఇక నేను జంప్ అవుతూ పెడతాను, టైం ఇక్కడనే వెళ్ళిపోతుంది, ఇక వెళ్ళాలి ముందుకి, లేకపోతే ఇక్కడనే ఉంటాను. 7 వారాలు లేదు, 12 వారాలు లేదు. ఆ తర్వాత ఏమంటే ఆయన కృప వెంబడి కృపను మనం పొందుకుంటూ పోయాం. అంగీకరిస్తే ఏమి సాట? అందరు చెప్పరేమండి? కృప వెంబడి కృప, కృప వెంబడి కృప అంటే యూ విల్ బి గివెన్ సో మెనీ బ్లెస్సింగ్స్. అంగీకరిస్తే చాలండి. అంగీకరించండి. హి ఈస్ గాడ్. ఆయనే వెలుగు, ఆయనే సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆయనే మన మధ్యలోనికి వచ్చాడు, ఆయనే యేసు, ఆయన నేను అంగీకరిస్తున్నాను అనే నోరే బయటికి పెగలందే. ఆ వాక్యమే మన మధ్యలో యేసు నామమున వచ్చి వసించేనో 14వ వచనంలో ఉంది కదా. ఆ వాక్యమే శరీరము దాల్చి మన మధ్యలోనికి వచ్చాడు కదా. ఆ వాక్యమే కృప వెంబడి కృప ఇస్తున్నాడు కదా. ఆ వాక్యమే కృపా సత్యములను తెచ్చాడు కదా. ఆ వాక్యమే రక్షణ తెచ్చాడు కదా. ఆ వాక్యమే వెలుగును తెచ్చాడు కదా. ఆ వాక్యమే అన్ని చెప్తున్నాడు కదా. ఇంకేం కావాలి? ఏమిటి మన ప్రశ్నలు ఏంటి? యోహానన్న 21 అధ్యాయాలు రాశాడు కానీ 66 అధ్యాయాలు రాయగలం ప్రశ్నలతో. Still we are having doubts. దీనిని చెప్పడానికి, యేసయ్యను గురించి చెప్పడానికి, యేసయ్య వచ్చే ముందు ఒక గొప్ప ప్రణాళికతో వచ్చాడు. యేసయ్య వచ్చే ముందు ఏం చేశాడండి? గొప్ప ప్రణాళికతో, అనగా డైరెక్ట్ గా యేసయ్య రాకముందు బాప్తిస్మిచ్చి యోహాను పంపించాడు. అందుకే 6వ వచనంలో ఉంటుంది, 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను, అతని పేరు యోహాను అని ఉంటుంది. ఇప్పుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు యేసయ్యను గురించి చెప్పడానికి? ఈనాడు మనల్ని అందరినీ కూడా అపాయింట్ చేసి పంపిస్తున్నాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ని చేయాలని.
అదంత ప్రణాళికే, అంత ప్రణాళికే. నేను, నువ్వు 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 అంత ప్రణాళికే. యోహాను పంపడం ఒక ప్రణాళిక, ఒక ప్రణాళిక. నా గురించి ముందుగా చెప్పు, నేనెవరో నువ్వు ముందు చెప్పు అంటే వచ్చిన వాడు ఆయన. ఆయన వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి ప్రచురం చేయ నిమిత్తం అయ్యే వచ్చిన వాడు అని ఉంది. బాప్తిస్మం అనే ఫస్ట్ ప్రక్రియను స్టార్ట్ చేసింది ఆయన. పరలోకము గురించి చెప్పడం మొదలుపెట్టింది ఆయన. యేసయ్యను గురించి చెప్పడం మొదలుపెట్టింది ఆయన. యేసయ్యను మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి పంపబడినటువంటి వ్యక్తి ఎవరండి? మరి ఈయన చనిపోవాలి. యేసయ్య చనిపోవడానికి మళ్ళీ ఒక వ్యక్తిని అపాయింట్ చేసుకున్నాడు. ఆయన ఎవరు? యూదా. అర్థమవుతుందండి? చెప్పడానికి ఒక వ్యక్తి వచ్చాడు, చనిపోవడానికి, పరిచర్య చేయడానికి కొందరు కావాలి, వాళ్ళని అపాయింట్ చేసుకున్నాడు. తను గర్భము దాల్చడానికి ఒక స్త్రీని అపాయింట్ చేసుకున్నాడు. అన్ని తానే ఏర్పరచుకొని మంచిగా ప్లాంట్ గా వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ఇదిగో పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని చెప్పేసరికి ఎవరెవరు పోయారు తెలుసా? యాజకులు నంబర్ 1, యూదులు వీళ్ళని పంపించాడు. చూడండి ఒకసారి 19వ వచనం చదవండి. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను, వినండి, ఫస్ట్ యాజకులు, ఇంకెవరండి? లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు చాలు వచ్చేసారు. ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. ఎంక్వైరీకి పనికి వస్తాం మనం. అసలు ఇంతకే ఆయన ఎవరు? ఏదో పరలోక రాజ్యం మారు మనసు అంటున్నాడు ఆయన కనుక్కోమని. ఆయన ఫస్ట్ అడిగింది నువ్వు క్రీస్తువా అని అడిగారు. ఏమని అడిగారండి? అంతే, నేను చెప్పింది నోట్ చేసుకుని చాలు. క్రీస్తువా అని అడిగితే నేను కాదన్నాడు. ఏమన్నాడండి? నేను కాదు, నేను క్రీస్తుని కాదన్నాడు. ఎందుకు క్రీస్తువా అన్నాడంటే యేసయ్య వస్తాడని ప్రవచనాలు ఉన్నాయి. ఏమండి? యేసయ్య వస్తాడని ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం కావచ్చు, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం కావచ్చు, చాలా ప్రవచనాలు ఉన్నాయి. కనుక నీవు క్రీస్తువా అని అడిగితే ఆయన ఏమన్నాడు? నేను కానన్నాడు. అయితే వెంటనే నువ్వు ఏలియావా అని అడిగారు. సెకండ్ క్వశ్చన్ ఏంటండి? నువ్వు ఏలియావా అన్నారు అంటే కాదన్నాడు. ఇక్కడ చాలా మంది ఆయన ఏలియా అని కాదు, యోహాన్ అని, దానికో పెద్ద డిబేట్స్ ఉన్నాయండి. నిజంగా ఈయన ఏలియా అని అయితే అక్కడ అబద్ధం ఎందుకు ఆడతాడు? హల్లెలూయా. నిజం చెప్పేవాడు. నాది ఏలియా కాదు, అసలు ఏలియానే కాదన్నాడు. ఆమె ఏలియానే కాదు బాబు, నేను సపరేట్ ఎంటిటీని అనుకుంటూ వచ్చాడు. నేను ఒక వేరే వ్యక్తిని. మరి అయితే నువ్వు ఆ ప్రవక్తవా? చూసారు ఏం ఆరాధిస్తారండి? ఆ ప్రవక్తవా అంటే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16-18 వచనాల్లో మోషే రాశాడు. చూసారా? చదువుతారా? 18 చదివినా పర్లేదు. 18 వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. చాలు. ఒకవేళ నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగారు, నాకు అదేమీ తెలియదు అన్నాడు. అదే స్థానంలో మనం ఉంటే ఏం చెప్పేవాళ్ళం అండి? కాదు చెప్పాలి. అసలు మీరు నన్ను ఏమనుకుంటున్నారు? మా ఫాదర్ ఎవరో తెలుసా? పెద్ద దేవాలయంలో పాస్టర్. మా అమ్మ ఎవరో తెలుసా? ఎలిజబెత్. అసలు నేను ఎవరో తెలుసా అని గప్పాలు కొట్టట్లా. ఏది అడిగినా కాదు. నేను యెషయా గ్రంథములో 40వ అధ్యాయములో 3వ వచనం ప్రకారంగా వచ్చాను అన్నాడు. ఏమనుందండి? చదువుతారా? 43 కాదు కానీ నేను ఏలియాను కాదు అన్న దగ్గర నుంచి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 20-21. వారు మరి నీవెవరవు? నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను.
నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కాదన్ను. కానని ఉత్తరం ఇచ్చెను. కాబట్టి నీవెవరవు? ఉమ్, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలెను గనుక ఉమ్, నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనిని అడిగిరి. ఉమ్, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు ఉమ్. నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక నిశ్శబ్దము అని చెప్పెను. అంటే ఈ బాప్తిస్మిచ్చి యోహానికి యెషయా గ్రంథం 40 అధ్యాయం ఎట్లా తెలుసండి? చదువుతున్నాడు. మనమండి అరే బైబిల్ స్టడీకే యోహాను సువార్త చదవకుండా వచ్చి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఆయన యెషయా గ్రంథాన్ని పిండి కొట్టాడు కనుక చెప్పగలరు. బాబు మీరు యాజకులు అంటారు, పరిసయ్యులు అంటారు, ఏదో అంటారు, మీకు యెషయా గ్రంథమే సరిగ్గా చదివితే నన్ను అడిగే ప్రశ్నలకు సమాధానము 40 అధ్యాయం మీకు తెలియదా? తెలీదా నాయన? అక్కడ ఆ స్వరం ఎవరిదో? నాదే. నేను ప్రవచనాత్మకంగా వచ్చిన ప్రవచన పురుషుడను. నా వెనక ఇంకొక ప్రవచన పురుషుడు వస్తున్నాడు. ఆయన చెప్పులు వారు విప్పుడుకైనాను నాకు అర్హత లేదు. నేను కేవలం బాప్తీసం ఇస్తున్నాను కానీ ఆయన అగ్నిలోను ఆత్మతోనూ బాప్తీసం ఇస్తున్నాను. హీఈస్ నన్ అదర్ దాన్ స్లైన్, లోక పాపములను మోసుకొని పోతున్న గొర్రె పిల్ల. హిస్ నేమ్ ఇస్ జీసస్. జీసస్, జీసస్. ఏమిటి మీ ఎంక్వైరీలు? ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను. ఆయన ముందు నేను మీకు పరిచయం చేయడానికి వచ్చాను. ఆయనే పెళ్లి కుమారుడు. అనగా పెళ్లి కుమార్తె ఈ భూమి పైన ఉన్నది, అదన్నా తెలుసుకోండి. ఆ ఎవరో పెళ్లి కుమార్తె తెలుసుకోండి. ఇంకా ఆయన ఎవరు, ఈయనెవరు మానేయండి. పెళ్లి కుమార్తె కలిగిన వాడు వరుడు. నేను పెళ్లి కుమారుని స్నేహితుడని నేను. ఆ స్నేహితుడు పరిచయం చేయడానికి వచ్చాను నేను. అప్పుడు అందరూ కూడా ఫస్ట్ చాప్టర్లో, అసలు ఫస్ట్ చాప్టర్ 7 వీక్ తీసుకుందాం అనుకున్నాను. సరే ఏం చేద్దాంలేండి. చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు, కన్నవాళ్ళు చచ్చిపోయారండి, మనం తప్ప. అసలు ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన ఎవరనుకు అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము సమస్తమునకు ఆది సంభూతుడై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో జీవమున్నది, చీకటి ఆయన దగ్గరికి రాదు. ఆయనను గురించి చెప్పడానికే నేను వచ్చాను. నా పేరు యోహాను. ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో ఆయన పిల్లలు అవుతారు. ఆయన కృపనిస్తాడు మీకు. నమ్మండి, కృప వెంబడి కృప పొందుకుంటారు. సత్యంనిస్తాడు, మిమ్మల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళతాడు. అసలు మీరు త్రిత్వము అంటున్నారే, ఆ తండ్రి గురించి చెప్పేదే ఆయన. 18వ వచనంలో అంటాడు కదా, నేను పోయిన వారం చెప్పాను, ఆ అద్వితీయ దేవుని యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి కుమారుడైన యేసయ్యే చెప్పాలి కానీ ఇంకెవరు చెప్పలేరు. అప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు. వెంటనే శిష్యులుగా మారిపోయారు. ఆ తర్వాత పేతురు వచ్చాడు, ఆంద్రే వచ్చాడు, యాకోబు వచ్చాడు, యోహాన్ వచ్చాడు, ఫిలిప్పు వచ్చాడు. ఫిలిప్పు పోయి ఆ నతానియేలుతో చెప్పాడు, నతానియేలు మేము కనుక్కున్నామయ్యా, క్రీస్తుని కనుక్కున్నాము, నువ్వు కూడా వచ్చి చూడంటే ఆయన కూడా డౌట్ పడుకుంటా వచ్చాడు మనలాగానే. యేసయ్యను చూశాడు, పలకరించాడు. ఓ ఈయన నిజముగా. అందరూ ఒప్పుకున్నారు 1వ అధ్యాయంలోకి వచ్చేసరికి. మరి ఈనాడు మనం ఒప్పుకున్నట్లయితే ఫస్ట్ చాప్టర్లోనే మారు మనసు పొందుతాం. వచ్చే వారం 2వ చాప్టర్లోకి వెళ్దాం.
ఓన్లీ 7 minutes ముందే నేను ఆపాను ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేయడానికి. ఒక చక్కటి మాట ఉంది చూసారా, 51వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. మీరు మరియు ఆకాశము తెరవబడి దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, దేవుని దూతలు పరలోకము నుండి భూమిపైకి రావడము వెళ్ళడం కూడా మీరు చూస్తారు అని చెప్పుతున్నాడంటే, దేవుడు ఎక్కడుంటే అక్కడ దేవదూతలు తిరుగుతూ ఉంటారు. చప్పట్లు కొట్టి మహింపరచండి. లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తుదాం. సూటిగా యోహాను సువార్త మనతో మాట్లాడింది. ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యమే వెలుగై ఉన్నాడు, ఆ వాక్యమే జీవముతో కూడి ఉన్నది, ఆ వాక్యమే భూమిపైకి వచ్చినది, ఆ వాక్యమే కృపా సత్యములను తీసుకొని వచ్చినది, ఆ వాక్యమే రక్షణను అనుగ్రహించడం కొరకే వచ్చి ఉన్నది. అంగీకరించిన వారందరూ కూడా ఆయనకు పిల్లలవుటకు దేవుడు అనుగ్రహించిన గొప్ప కార్యమే 1వ అధ్యాయము. ఇంకా ఏం ఆలోచిస్తున్నాం మనం? చెప్పండి, ఏమి ఆలోచిస్తున్నాం? ఏమి కావాలని ఆలోచిస్తున్నాం? మీ మనసును ఒక్కసారి తండ్రి వైపుకు తిప్పండి, పరలోకము వైపు తిప్పండి. ఆ అనుభూతిలోనికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఎందుకనగా మనము 2 కాళ్ళు అటు ఇటు చాపి ఉన్నామేమో, ఇషాకారులాగా. వెలుగు యొద్దకు వెళదాం, ఇంకా రాని వాళ్ళు ఉంటే వెలుగులోనికి రండి. ఎంత గొప్ప భాగ్యం అండి! అది చెప్పడానికే యోహాను 1వ అధ్యాయం అంతా ప్రయత్నం చేశాడు. కమ్ నియర్ టు ది లైట్, హి ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్. ఏమి ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తావు? 21 అధ్యాయాలు ధ్యానించినప్పుడు నీకు అర్థమవుతుంది ఆయన ఎవరో. యేసయ్య అంటే దేవుని ప్రతిరూపం అని అర్థమవుతుంది. ప్రతి కార్యంలో దేవుడు కనపడతాడు, ప్రతి మాటలో దేవుడు కనపడతాడు. మనం అర్థం చేసుకుంటున్నాం, అంత గొప్ప గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఈ గ్రంథములో కూడా పాత నిబంధన పుస్తకాల లాగానే విని వెళ్ళిపోతే సమాధానం రేపు తీర్పు సింహాసనం ముందు నీవే చెప్పుకోవాలి. అంధకార దుష్ట సమూహముతో నీకేంటి పని? చాలదా? ఇప్పటికే ఇనఫ్గా కుటుంబాలు పాడైపోయాయి, ఇనఫ్గా పాడైపోయాయి. ఒక్క నిమిషం నీ పిల్లల గురించి ఆలోచించండి. తల్లిదండ్రులారా, మీరు మారకపోతే మీ పిల్లలను దుష్టుడు ఎత్తుకుపోతాడు. ఎందుకనగా మీ శక పిల్లలకు తగలాలంటే నీవు మారాలి. చంటి పిల్లలు, చిన్న పిల్లలు, నీవు చేసే ప్రార్థన నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. నీవు నీ పిల్లల కొరకే 2 చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. నీ పిల్లల కొరకే, నీ గర్భములో పుట్టిన వారు 9 నెలలు మోస్తే బయటకు వచ్చిన పిల్లల గురించి ఎవరు ఏడవాలి? నీవే ఏడవాలి. ఇంకా నీవేం ఆలోచిస్తున్నావు? పూర్తిగా పాడైపోయిన తర్వాత నువ్వు ఆలోచించి ఉపయోగం ఏమిటి? చెప్పండి. తండ్రి ఎందుకు ప్రకటన గ్రంథంలో 7 సంవత్సరాలు అంచెవారం అని శిక్షలు వేస్తున్నాడు? ఇకనైనా మారతారేమోనని. అక్కడ దాకా మనల్ని కొట్టకుండానే ఇప్పుడు అడుగుతున్నాడు, ప్రేమతో అడుగుతున్నాడు.
రెండు చేతులు చాచి మరీ అడుగుతున్నాడు ప్రేమతో, మారు నాయన, మారమ్మా, ఇప్పటికైనా వెలుగు దగ్గరికి రా, రా తల్లి, రా బాబు. కలుషాత్ముడైన పాపిని పిలిచేవయేసువా, పలుమారు బాధ పరచిన పిలిచేవు మానక. కలుషాత్ముడైన పాపిని పిలిచేవయేసువా, పలుమారు బాధ పరచిన పిలిచేవు మానక. కలుషాత్ముడైన పాపిని పిలుస్తూనే ఉన్నాడు. ఒక్కసారి నీ మనసు మనోనేత్రములతో చూచినట్లయితే యూ విల్ బి నోన్ ద సిచ్యువేషన్. అటువైపు మనం చూడటం లేదు. ఆత్మ కార్యములు జరగాలంటే ఆత్మ తండ్రిని ఇన్వైట్ చేసుకో. ఆత్మ తండ్రిని మనోనేత్రములు వెలిగిస్తే ఇప్పుడు నువ్వు యేసయ్యను చూడగలవు, దూతలను చూడగలవు, పరిశుద్ధాత్మను చూడగలవు. స్టీఫెన్ ఎవరిని చూస్తున్నాడు? స్టీఫెన్ దుష్టుల మధ్యలో ఉన్నాడు. రాళ్లు పెట్టి కొడుతున్నప్పటికీ ఆయన ఆత్మపూర్ణుడై పరలోకమును చూస్తున్నాడు, యేసయ్యను చూస్తున్నాడు, పరమ తండ్రిని చూస్తున్నాడు, దూతలను చూస్తున్నాడు. నీవు కూడా ఇక్కడ ఉన్నావేమో, కానీ నీ మనోనేత్రాలు వెలిగించబడితే నువ్వు ఇప్పుడు పరలోకముని కనపడుతుంది. ఇవి నమ్మం మనం, ఇవి పట్టించుకోం మనం. ప్రియులారా, వెలుగు మన మధ్యలోనికి వచ్చింది. వెలుగు యుద్ధకు మనం వెళ్ళలేకపోతున్నాం. చీకటిని వదిలివేద్దాం. చీకటి జీవితాలు ఎంతసేపు అండి? ఎంతసేపు? ఎన్ని రోజులు? నీ వయసు ఉడికిపోయిన తర్వాత నిన్నెవరూ పట్టించుకోరు. నీ వయసు ఉడికిపోయిన తర్వాత ఎవరూ పట్టించుకోరు. నీ పరిస్థితులు దిగజారిన తర్వాత నీ వైపే చూడరు. ఓ యవనుడా, ఓ యవన స్త్రీ, నీకున్న గ్లామర్ ఆర్ ఏజ్ ఆర్ ప్రాపర్టీ ఆర్ రైచస్ ఒక్కసారి జారిపోయిందంటే ఎవరూ పట్టించుకోరు. ఎప్పుడే యేసును దగ్గర యేసయ్య రెండు కాళ్ళు పట్టుకొని, యేసయ్య, యేసయ్యా నా ఇంటికి రా, యేసయ్యా నా హృదయంలోనికి రా, యేసయ్యా నా ప్రార్థన ఆలకించు, యేసయ్యా ఇనఫ్గా మా పిల్లలు పాడైపోయి ఉన్నారు, వారికి మంచి మనసును ఇవ్వండి, వారిని కాచి కాపాడండి, వారిని సంకనెత్తుకోండి. దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ ఒడిలో ఉన్నారని మేము నిశ్చింతగా ప్రార్థన చేస్తున్నాము. నీ ప్రార్థన ఆలకించి నేను నీ బిడ్డలను కాపాడుతానని తండ్రి వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానమును బట్టి ప్రార్థన చేస్తున్నాము. యేసయ్యా, 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 నీవు మా మధ్యలోనికి వచ్చావు కనుక చనువుతో యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అని పిలుస్తున్నావు. మా కొనుకు చనిపోయావు కనుక యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అని పిలుస్తున్నావు. నీవే మార్గం అన్నావు కనుక యేసయ్యా, యేసయ్యా అంటున్నావు. జీవం అన్నాం కనుక యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అంటున్నావు. ఎస్ మై లార్డ్, ఎస్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, యోహాను సువార్త 2వ పార్ట్ని మేము ధ్యానించున్నాం. నెక్స్ట్ వీక్ 3వ భాగంలోనికి వెళ్ళబోతున్నాం. మమ్మల్ని దీవించండి. తెలుసో తెలియకో మా తప్పులను మన్నించండి.
విశ్వసించలేకపోతున్నాము. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నేను విశ్వాసంలోనికి వెళ్ళలేకపోతున్నాను, నాకు విశ్వాసాన్ని ఇవ్వమని అడిగాడుగా తండ్రి. మార్కు సువార్త 9వ అధ్యాయం 24-25 వచనాల్లో. అలానే ప్రార్థిస్తున్నాం, మాకు విశ్వాసాన్ని ఇవ్వండి, మీరే నిజ దేవుడనే మనసును మాకు ఇవ్వండి, మీ గురించి తెలుసుకునే గొప్ప మరోయుక్తమైన మాటలను మాకు నేర్పండి, అనేకులకు పంచే గొప్ప భాగ్యం ప్రసాదించండి. ఈ సంఘంలో జరుగుతున్న బైబిల్ స్టడీని దీవించండి, ఉదయకాల ఆరాధనను దీవించండి, మంగళవారం స్త్రీల ఉమెన్ ఫెలోషిప్ని దీవించండి, శుక్రవారం నాడు యూత్ ఫెలోషిప్ని దీవించండి, సంఘ క్రూ మెంబర్స్ను దీవించండి, సంఘ కాపరిని వారి కుటుంబాన్ని దీవించండి. మేమందరం మీ బిడ్డలం తండ్రి. దూర ప్రాంతములలో నుండి మా మధ్యలోనికి వచ్చిన దైవజనులు, పాస్టర్స్ ఉన్నారు తండ్రి, ఎవాంజలిస్టులు ఉన్నారు ప్రభు, వారిని బలంగా వాడుకోండి తండ్రి. వారు బలంగా వాడబడాలి తండ్రి. వారికి కావలసిన లేమి లేకుండా చూడండి, ఈవులను అనుగ్రహించండి, ఆర్థిక లేమిని తీసివేయండి, ఆరోగ్యమును ఇవ్వండి. యవన బిడ్డలు మా మధ్యలో ఉన్నారు తండ్రి, వారి యొక్క మనోవికాసతను కలిగించి వారిని వాడుకోండి ప్రభు, వాడుకోండి యేసయ్య. ఈ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యుగాంతం అందరూ నిలబడి యేసయ్యను గురించి చెప్పే బిడ్డలు మేమే అని నిలబడే గొప్ప శక్తిని బలమున వారికి ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఎంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకు నిరంతరము తోడై నీడై ఉండును గాక.